Hello everyone, this is Vinayvardhan Reddy. Welcome to Vinayama's YouTube channel. ఫ్రీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్. సో మనకు ఆల్రెడీ దీంట్లో భాగంగా యావరేజ్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఇందులో ఆల్రెడీ 115 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇంకా రీసెంట్గా మనం చూస్తే ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్ అండ్ ఎక్స్చేంజ్ వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈరోజు మనం ఈ క్లాస్లో రాంగ్లీ ఎంటర్డ్ డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాము. సో కాబట్టి ఒకవేళ మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే వెళ్ళి చూడండి, ఓకేనా. సరే, ఇక్కడ చూడండి, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 18 స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ వాజ్ 60. ఓకేనా. ఒక 18 మంది స్టూడెంట్స్ యొక్క ఒక ఎగ్జామ్లో వచ్చిన మార్కుల యొక్క సగటు 60 అంట. It was later found that the marks of one student had been wrongly entered. ఓకేనా. బట్ కాకపోతే తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ 18 మంది స్టూడెంట్స్లో ఒక విద్యార్థి యొక్క మార్కులు తప్పుగా నమోదు చేశారంట. ఓకేనా. సో అది ఎలా? 63 ఇన్స్టెడ్ ఆఫ్ 36. ఓకేనా. ఎంటర్డ్ యాజ్ 63 ఇన్స్టెడ్ ఆఫ్ 36. యాక్చువల్గా అయితే అతనికి వచ్చిన మార్కులు 36. బట్ ఇక్కడ వీళ్ళు ఎంత ఎంటర్ చేశారు అంటే 63గా ఎంటర్ చేశారంట. అయితే సో ద కరెక్ట్ యావరేజ్ ఈజ్, అయితే అసలు యావరేజ్ ఎంత, అసలు సగటు మార్కులు ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఈ రాంగ్లీ ఎంటర్డ్ డేటా ఏదైతే ఉంటుందో నాన్న, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటి చూడండి. అసలు కరెక్ట్ వన్ ఏంటిది, రాంగ్ వన్ ఏంటిది అనేది చూడండి. అవి 1 కావచ్చు, 2 కావచ్చు, 3, 4, 5. సో ఇలా మనకి ఎన్ని డేటాస్ అయినా ఇవ్వచ్చు. మన బేసికల్గా అయితే మనకి సింగిల్ నెంబర్స్ అనేవి ఇస్తాడు. ఒక్కొక్కసారి మనకి 2, 3, 4 డేటాస్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ వన్ అండ్ ఆ తర్వాత రాంగ్ వన్ ఏంటి అనేది చూడండి. సో యాక్చువల్గా కరెక్ట్ వన్ ఏంటి అంటే 36. యాక్చువల్గా మనకి 36 రావాలి అక్కడ. బట్ కాకపోతే అతను పొరపాటున ఎంత ఎంటర్ చేశాడు అంటే 63 ఎంటర్ చేశాడు. సో 36 అనేది కరెక్ట్ అండ్ 63 అనేది రాంగ్. సో ఇప్పుడు ఇక్కడ ఇతను కరెక్ట్ దానికంటే రాంగ్ అనేది ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అనేది చూడండి. ఓకేనా. సో ఇప్పుడు 36 కంటే 63 అనేది ఎక్కువ ఉన్నది. సో అంటే నువ్వు ఎంటర్ చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎంటర్ చేసేసినావు. సో ఎక్కువ ఎంటర్ చేసేసినావు కాబట్టి మైనస్, అంటే దీంతో కంపేర్ చేసుకోండి. ఓకేనా. సో రాంగ్ వన్ తోటి కరెక్ట్ వన్ అనేది కంపేర్ చేసుకోండి. సో ఇప్పుడు తప్పుగా ఎంటర్ చేసింది రాంగ్ వన్ కంటే చిన్నదా పెద్దదా? చిన్నది అయితే మైనస్, పెద్దది అయితే ప్లస్. మైనస్ ఎంత తక్కువ ఉన్నదంటే 63 కంటే 36 అనేది ఎంత తక్కువ ఉంటుంది? 27 అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 27 అనమాట. సో మీరు ఇక్కడ అంటే డైరెక్ట్గా కనుక వీటికి ఆన్సర్లు చేయాలి అని అంటే యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన యావరేజ్ ఎంత అనేది ఎంటర్ చేసుకోండి. ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. ఓకేనా, 60 రాసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ రాంగ్ వన్ కంటే కరెక్ట్ వన్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అనేది చూడండి. తక్కువ ఉంటేనేమో మైనస్, ఎక్కువ ఉంటేనేమో ప్లస్. ఇక్కడ తక్కువ ఉన్నది కాబట్టి మైనస్, అంతే కదా. 63 కంటే 36 అనేది తక్కువ ఉన్నది. సో కాబట్టి మైనస్. ఎంత తక్కువ ఉన్నది అంటే 27 తక్కువ ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 27ని ఎన్నింటికి షేర్ చేయాలి అంటే మొత్తం 18 మెంబర్స్ కాబట్టి ఉన్నది 18 స్టూడెంట్స్ తోటి డివైడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ డివైడ్ చేస్తే 18 1s 18. సో 18 పోతే ఇంకా 9 ఉంటుంది. 9/18 అంటే మనకి ఎంత? సో పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 18 5s 90 అంటే 1.5. 60లో నుంచి 1.5 కనుక మైనస్ చేస్తే మనకేమొస్తుంది? 58.5 వస్తుంది. సో యాక్చువల్గా ఈ 18 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 58.5. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఒకటే నాన్న, మొత్తం ఒకవేళ సింగిల్ ఇస్తే డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. ఒకవేళ 2-3 డేటాస్ ఇచ్చిండు అనుకోండి, కరెక్ట్ అన్నీ రాసుకోండి, రాంగ్ అన్నీ రాసుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది చూడండి. సో రాంగ్ వన్ కంటే కరెక్ట్ వన్ ఎక్కువ ఉంటేనేమో ప్లస్ చేయండి, తక్కువ ఉంటేనేమో మైనస్ చేయండి. ఓకేనా. మళ్ళీ అది టోటల్ నెంబర్స్తో డివైడ్ చేస్తే నీకు కావలసిన యావరేజ్ అనేది వస్తుంది. ఓకేనా, కరెక్ట్ యావరేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 45 నెంబర్స్ వాజ్ ఫౌండ్ టు బి 39. సో 45 సంఖ్యల యొక్క సగటు 39 అంట. లేటర్ ఆన్ ఇట్ వాజ్ డిటెక్టెడ్ దట్ ఏ నెంబర్ 65 వాజ్ మిస్రీడ్ యాజ్ 56. ఓకేనా.
ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, 45 నెంబర్స్ ఉన్నాయి. ఈ 45 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 39. సో ఇప్పుడు కాకపోతే తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే, అందులో ఒక నెంబర్ని సో డిటెక్టెడ్ దట్ ఏ నెంబర్ 65 వాజ్ మిస్రీడ్ యాజ్ 56. యాక్చువల్గా నెంబర్ ఎంత అంటే 65, బట్ దాన్ని తప్పుగా ఏం చదివారు, 56 అని చదివారు. సో అప్పుడు మనకి యావరేజ్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అయితే యాక్చువల్ యావరేజ్ ఎంతో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, యాక్చువల్ యావరేజ్ అనేది రాసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు వరకు వచ్చిన యావరేజ్ ఏదైతే ఉందో అది రాసుకోండి, 39. సో ఇక్కడ కరెక్ట్ వన్ ఏంటిది అంటే, కరెక్ట్ యావరేజ్ ఏమో అంటే కరెక్ట్ వాల్యూనేమో 65, అతను రాంగ్గా ఎంటర్ చేసిన వాల్యూనేమో 56. ఓకేనా. సో ఇప్పుడు రాంగ్ వన్ కంటే కరెక్ట్ వన్ అనేది ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? సో ఎక్కువ ఉన్నది కాబట్టి ప్లస్. ఓకేనా. తక్కువ ఉంటేనేమో మనం మైనస్ చేస్తాం, బట్ ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్లస్. అండ్ ఆ తర్వాత ఎంత ఎక్కువ ఉన్నది అంటే 56 కంటే 65 అనేది ఎంత ఎక్కువ ఉన్నది, 9 ఎక్కువ ఉన్నది. సో కాబట్టి 9. ఓకేనా. బై టోటల్ నెంబర్స్. టోటల్ నెంబర్స్ ఎంత ఉన్నాయి అంటే 45 ఉన్నాయి. సో కాబట్టి బై 45. సో 9 1s are 9, 9 5s are 45. సో 1/5 అంటే ఎంత, 0.2. సో 39కి 0.2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 39.2 అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే 39.2. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళొక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూడండి నన్ను. ఓకేనా. సో అది ద మీన్ ఆఫ్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీరు నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేశారనుకోండి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఆ తర్వాత నేను ఇక్కడ చెప్పే సొల్యూషన్ని చూడండి. ఒకవేళ సేమ్ సొల్యూషన్ అయితే ఓకే ఫైన్, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తే వెరీ హ్యాపీ. ఒకవేళ రాంగ్ ఆన్సర్ వచ్చినా పర్లేదు. ఓకేనా. స్టిల్ యు ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే, నేను ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మీరు చేశారనుకోండి, ఎనీవే నేను ఇక్కడ చెప్తాను. సో కాబట్టి మీకు నేను ఎట్లా చేయాలి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ రాంగ్ ఆన్సర్ అంటే నేను రాంగ్ ఆన్సర్ చెయ్యాలని చెప్తలేను, బట్ రాంగ్ చేసినా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీకు ఎలా చెయ్యొద్దో తెలుస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది. ఎలా చెయ్యాలి అనేది నేను ఇక్కడ చెప్తా, ఎలా చెయ్యొద్దు అనేది మీరు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో అది రాంగ్ వచ్చిందా రైట్ వచ్చిందా అనేది డజంట్ మ్యాటర్. సో మీరు అసలు ట్రై చేశారా లేదా అనేది మాత్రమే మ్యాటర్. ఓకేనా. సో కాబట్టి ట్రై చేయండి, ఏం కాదు, పాస్ చేయండి, ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ తీసుకోండి. సో ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే మళ్ళీ చూడండి, ఆన్సర్ వచ్చినా ఒకసారి చూడండి, పర్లేదు. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడండి. ద మీన్ ఆఫ్ 50 నెంబర్స్ ఈజ్ 30. ఓకేనా. సో 50 సంఖ్యల యొక్క సగటు 30. లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ 2 entries were wrongly entered as 82 and 13 instead of 28 and 31. ఫైండ్ ద కరెక్ట్ మీన్. ఓకేనా. సో 50 నెంబర్స్ యొక్క యావరేజ్ 30 అంట. సో అయితే తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే, రెండు నెంబర్లని యాక్చువల్గా 28, 31 అనే నెంబర్లని వీళ్ళు 82 and 13గా ఎంటర్ చేశారంట. సో అయితే యాక్చువల్ కరెక్ట్ యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ సేమ్. సో కరెక్ట్ వాల్యూస్ అండ్ ఆ తర్వాత రాంగ్ వాల్యూస్. సో కరెక్ట్ వాల్యూస్ ఎంత అంటే 28 అండ్ ఆ తర్వాత 31. సో రాంగ్ వాల్యూస్ ఎంత అంటే 82 అండ్ ఆ తర్వాత 13. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ప్లస్ చేసుకోండి. ఓకేనా. ప్లస్ చేసుకున్నా సరే మనకి పర్లేదు అనమాట. సో ఇక్కడ 28 + 31 ఎంత వస్తుంది, 59 వస్తుంది. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది, 95 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ రాంగ్ వన్ కంటే కరెక్ట్ వన్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యావరేజ్ ఎంత అంటే టోటల్ యావరేజ్ 30. సో 30కి 30 రాసుకోండి. ఇక్కడ రాంగ్ నెంబర్స్ కంటే కరెక్ట్ నెంబర్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సో తక్కువ ఉన్నది. సో తక్కువ ఉన్నది కాబట్టి మైనస్, ఎక్కువ ఉంటేనేమో ప్లస్. ఓకేనా. ఎంత ఎక్కువ ఉన్నది, ఓకేనా, ఇదేమో 95 అండ్ ఇదేమో 59. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 36. సో 36 ఎక్కువ ఉన్నది. సో కాబట్టి 36. ఓకేనా. బై ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 50 నెంబర్స్ ఉన్నాయి. సో కాబట్టి బై 50. ఓకేనా. సో సింపుల్ అన్న, ఇక్కడ 82 13 ఉన్నది, 82 +
13 చేయండి, ఎంత అంటే 95. అక్కడ మనకి 28, 31 యాక్చువల్గా ఎంటర్ చేయాల్సింది. సో 28 + 31 ఎంత అంటే 59. సో 59కి 95కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 36. ఓకేనా. సో కాబట్టి 36. సో 36/50 చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ నెంబర్నైనా సరే మీరు గనక బై 50 గనక చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ ఏంటి అంటే పైన నెంబర్ ఏదైతే ఉన్నదో సో దాన్ని ఇంటూ 2 చేసి మనకి బై 100 చేయండి. ఓకేనా. సో అంటే ఇప్పుడు మనకి బై 50ని ఏం రాసుకోవచ్చు, మనకి ఇక్కడ అంటే 50 100/2 రాసుకోవచ్చు కదా. 2 కాస్త పైకి వెళ్తే ఇంటూ అవుతుంది అనమాట. సో ఇక్కడ 30 మైనస్ ఎంత వస్తుంది అంటే 0.72 వస్తుంది. ఓకేనా. సో 30 మైనస్ 0.72 కనుక చేస్తే నాకు ఇంకా రిమైనింగ్ ఏముంటుంది 29.28 వస్తుంది. ఓకేనా. 29.28 అనేది యాక్చువల్ కరెక్ట్ యావరేజ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఏదైనా సరే నాన్న మీరు గనక 50 తోటి కనుక డివైడ్ చేయాలి అని అంటే ఓకేనా, ఏ నెంబర్నైనా సరే 50తో డివైడ్ చేయాలి అని అంటే ఆ నెంబర్ని డబుల్ చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. సో 36ని డబుల్ చేస్తే 72. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం 1 అండ్ ఆ తర్వాత 2. సో ఇక్కడ పాయింట్ పెడతాం అంటే 0.72 అవుతుంది. ఓకేనా. సో మీరు ఇక ఏ నెంబర్నైనా సరే అంతే 50తో కనుక మీకు డివైడ్ చేయాలంటే దాన్ని డబుల్ చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే అదే మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అది మీకు సింప్లిఫికేషన్ వేదిక్ మ్యాథ్స్లో వస్తుంది మనకి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 48 నెంబర్స్ ఈజ్ 48. ఓకేనా. 48 సంఖ్యల యొక్క సగటు 48 అంట. ఇట్ వాజ్ ఫౌండ్ లేటర్ దట్ అబ్జర్వేషన్ 48 వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 84 ఎట్ 2 ప్లేసెస్. ఓకేనా. ఎన్ని చోట్లలో అంట 2 ప్లేసెస్లో అంట. సో వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్, అయితే కరెక్ట్ యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే 48 సంఖ్యలు ఉన్నాయి, వాటి యావరేజ్ 48. అందులో ఒక 48ని 2 సార్లు అతను రాంగ్గా తీసుకున్నాడంట. ఎట్లా అంటే 84 అండ్ 84గా తీసుకున్నాడు. అయితే యాక్చువల్ కరెక్ట్ సగటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో మనకి కరెక్ట్ వన్ ఏంటిది అంటే సో కరెక్ట్ అండ్ ఆ తర్వాత రాంగ్. సో మనకి అబ్జర్వేషన్ 48 వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 84 అంటే కరెక్ట్ వన్ ఏంటిది 48. సో 2 చోట్ల కాబట్టి 248. సో దాన్ని తీసుకున్నది ఎంత అంటే 84 అండ్ ఆ తర్వాత 84 రాంగ్ డేటా అనేది తీసుకున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ యావరేజ్ ఏదైతే ఉన్నదో యావరేజ్ రాసుకోండి ఎంత అంటే 48. సో ఇక్కడ దానికంటే రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా అనేది తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అంటే తక్కువ ఉన్నది. సో కాబట్టి మైనస్ ఎంత తక్కువ ఉన్నది. సో ఇక్కడ చూడండి 48 కదా మనకున్నది, 48 కంటే 84 అనేది ఎంత ఎక్కువ అంటే 36 ఎక్కువ. ఓకేనా. అలా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 2 × 36. ఓకేనా. సో 2 × 36 బై ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే టోటల్గా 48 నెంబర్స్ ఉన్నాయి. సో కాబట్టి బై 48. సో 2 1s 2 24s. సో 36/24. సో దీన్ని మళ్ళీ 12 2s అండ్ 12 3s 36. సో 3/2 అంటే 2 1s 2.5. ఓకేనా 1.5. సో 48లో నుంచి 1.5 కనుక మైనస్ అయ్యింది అని అనుకోండి. సో ఇంకా మనకి అక్కడ ఏం మిగులుతుంది 46.5 మిగులుతుంది. సో అక్కడ యావరేజ్ ఎంత అంటే 46.5. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 14 స్టూడెంట్స్ వాస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 71. ఓకేనా. ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 14 స్టూడెంట్. ఓకేనా. 14 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కులని 71గా క్యాలిక్యులేట్ చేశారు. బట్ ఇట్ వాజ్ లేటర్ ఫౌండ్ దట్ ద మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 42 ఇన్స్టెడ్ ఆఫ్ 56. ఓకేనా. and of another as 74 instead of 32. సో ద కరెక్ట్ యావరేజ్ ఈజ్. బట్ కాకపోతే అందులో ఒక విద్యార్థి యొక్క మార్కులు ఓకేనా ఎంటర్డ్ యాజ్ 42 56కి బదులుగా 42, ఇంకొక విద్యార్థి మార్కులు 32కి బదులుగా 74 ఎంటర్ చేశారంట. ఓకేనా.
సో ద కరెక్ట్ యావరేజ్ ఇస్, అయితే అసలు సగటు ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కరెక్ట్ వాల్యూస్ ఏంటిది అండ్ రాంగ్ వాల్యూస్ ఏంటిది అని చెప్పేసి. సో కరెక్ట్ వాల్యూస్ ఎంత అంటే ఇక్కడ 56, సో ఇక్కడ ఎంత అంటే 32. ఓకేనా. రాంగ్ డేటా ఎంత అంటే ఇక్కడ మనకి 42 అండ్ ఇక్కడేమో మనకి 74. ఓకేనా. సో వీటిని ఇక్కడ ప్లస్ చేయండి. సో ఇక్కడ మనకి రెండింటిని ప్లస్ చేస్తే 6 + 2 8, 5 + 3 8. ఓకేనా, 88. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 4 + 2 6, 7 + 4 ఏమో 11. సో 116. సో ఇక్కడ రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా అనేది తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది. సో కాబట్టి మైనస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ అతను ఇచ్చింది టోటల్ నెంబర్స్ యొక్క టోటల్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 71. సో 71 రాసుకోండి. సో ఇక్కడ రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది. సో తక్కువ ఉన్నది కాబట్టి మైనస్. ఓకేనా. ఎంత తక్కువ ఉన్నది అనేది మనకి ఇక్కడ కావాలి. సో ఇక్కడ మనకి ఇది 88 ఉన్నది, ఇక్కడేమో 116 ఉన్నది. ఓకేనా. సో ఇది ఒక 12 అండ్ ఆ తర్వాత ఇది ఒక 16, మొత్తం ఏమవుతుంది 28 అవుతుంది. సో కాబట్టి 28 బై ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 14. ఓకేనా. సో 14 1s అండ్ 14 2s, 71లో నుంచి 2 తీసేస్తే మనకేమొస్తుంది 69 వస్తుంది. సో ఇక్కడ వీళ్ళ యావరేజ్ ఈ 14 మంది విద్యార్థుల యొక్క అసలు యావరేజ్ ఎంత అంటే 69. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్వేషాస్ మార్క్స్ ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ఆఫ్ సాంస్క్రిట్ వర్ ఇన్కరెక్ట్లీ ఎంటర్డ్ యాజ్ 99 ఇన్స్టెడ్ ఆఫ్ 66. ఓకేనా. అన్వేషాస్కి సాంస్క్రిట్లో యాక్చువల్గా 66 మార్కులు వచ్చినాయంట. సో బట్ దానికి బదులుగా వీళ్ళు ఇన్కరెక్ట్గా తప్పుగా 99గా అక్కడ నమోదు చేశారు. ఓకేనా. ఇఫ్ దేర్ ఆర్ 55 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకేనా. ఒకవేళ ఆ తరగతిలో 50 మంది విద్యార్థులు కనుక ఉంటే వాట్ ఈస్ ద ఇంక్రిమెంట్ ఇన్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది క్లాస్ ఇన్ సాంస్క్రిట్ బికాస్ ఆఫ్ దిస్ టైపింగ్ ఎర్రర్. అయితే ఒకవేళ ఆ తరగతిలో కనుక 50 మంది విద్యార్థులు కనుక ఉంటే ఈ టైపింగ్ ఎర్రర్ వల్ల వాళ్ళ యావరేజ్ మార్కులు ఎంత పెరుగుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చాలామంది అనుకోవచ్చు యాక్చువల్గా సరే కరెక్ట్ అండ్ రాంగ్ అనేది చూద్దాం. సో ఇక్కడ కరెక్ట్ ఏంటిది రాంగ్ ఏంటిది? కరెక్ట్ మార్క్స్ ఎంత అంటే 66. ఓకేనా. రాంగ్ మార్క్స్ ఎంత అంటే 99. సో ఇక్కడ మనకి రాంగ్ మార్క్స్ కంటే కరెక్ట్ మార్క్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా. సో అప్పుడు మనకి డిక్రీజ్ అవ్వాలి కదా. ఇంక్రిమెంట్ అయింది ఎందుకు అంటే అతను ఇక్కడ అడుగుతున్నది కరెక్ట్ మార్క్స్ కంటే అంటే యాక్చువల్గా 66 బదులుగా 99 ఎంటర్ చేయడం వలన. ఓకేనా. అసలు ఈ రాంగ్ ఎంటర్ చేయడం వలన ఎంత మార్కులు అంటే వీళ్ళ యావరేజ్లో ఎంత ఇంక్రిమెంట్ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు 66కి బదులుగా 99 ఎంటర్ చేస్తున్నాడు అంటే వీడు ఎక్కువ ఎంటర్ చేస్తున్నట్టే కదా. సో ఎక్కువ ఎంటర్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ యావరేజ్ కూడా ఏమవుతుంది ఎక్కువనే వస్తుంది, లేకపోతే తక్కువ రాదు కదా. అది ఎంత ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ అతను ఎంత ఎక్కువ మనకి ప్రింట్ చేస్తున్నాడు 66 అండ్ 33కి డిఫరెన్స్ ఎంత 33. ఓకే సారీ 66కి 99కి మనకి డిఫరెన్స్ ఎంత అంటే 33. సో 33 ఎక్కువ ఇతను అక్కడ ఎంటర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ 33ని ఎంతమందికి షేర్ చేయాలి అంటే 55 మెంబర్స్కి. ఓకేనా. సో ఇక్కడ 11 3s అండ్ 11 5s 55. ఓకేనా. సో 5 1s 5 ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి 0 యాడ్ అవుతుంది, 5 6s 30. ఓకేనా. సో అంటే ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ వస్తుంది అంటే 0.6 అనేది పెరుగుతుంది. యాక్చువల్గా కరెక్ట్ డేటాకి బదులుగా అతను రాంగ్ డేటా అనేది ఎంటర్ చేయడం వలన వీళ్ళందరి యావరేజ్ అనేది 0.6 మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటిది ఆప్షన్ డి 0.6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ మార్క్స్ ఇన్ జాగ్రఫీ ఎగ్జామ్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఆర్ 64. ఓకేనా. సో ఒక క్లాస్లో జాగ్రఫీ ఎగ్జామ్లో 25 మంది విద్యార్థులకి వచ్చిన మార్కుల యొక్క సగటు 64 అంట. ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్ వర్ మిస్రీడ్ యాజ్ 44 46 అండ్ 61. సో అయితే ఇందులో ఒక ముగ్గురు విద్యార్థుల యొక్క మార్కులు మిస్రీడ్ చేశారంట యాజ్ 44 46 61గా. అసలు ఏంటిది ఇన్స్టెడ్ ఆఫ్ ద యాక్చువల్ మార్క్స్
67కి బదులుగా. ఓకేనా. సో ఒక ముగ్గురు విద్యార్థుల యొక్క మార్కులు 54, 64, 67కి బదులుగా 44, 46, 61గా మిస్ రీడ్ చేశారంట. దెన్ ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. సో అయితే కరెక్ట్ యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్ అండ్ ఆ తర్వాత రాంగ్ వన్ రాసుకోండి. కరెక్ట్ ఎంత అంటే 54 అండ్ ఆ తర్వాత 64 అండ్ ఆ తర్వాత 67. అక్కడ రాంగ్ డేట్ ఎంత అంటే 44, 46 అండ్ ఆ తర్వాత 61. సో ఇక్కడ రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా అనేది అన్నింటి దగ్గర కూడా ఎక్కువగానే ఉన్నది. ఇక్కడ 44 అయితే 54 అంటే ఎంత ఎక్కువ ఉన్నది, 10 ఎక్కువ ఉన్నది. ఇక్కడ 46 అయితే ఇక్కడేమో 64 ఉన్నది. ఓకేనా. అంటే ఎంత ఎక్కువ ఉన్నది, 18 ఎక్కువ ఉన్నది. ఓకేనా. ఇక్కడ 61 అయితే ఇక్కడ 67 ఉన్నది. అంటే ఎంత ఎక్కువ ఉన్నది, 6 ఎక్కువ ఉన్నది అనమాట. ఓకేనా. సో అప్పుడు 18 + 6 ఎంత, 24. 24 + 10 ఎంత అంటే 34. సో ఓవరాల్గా ఎంత ఎక్కువ ఉన్నది అంటే 34 ఎక్కువ ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు మనకేమంటున్నాడు, అయితే ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. సో అయితే అసలు యావరేజ్ ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ వీళ్ళ యాక్చువల్ యావరేజ్ ఎంత అంటే 64 ఉన్నది. సో రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా అనేది ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అంటే ఎక్కువ ఉన్నది. ఎంత ఎక్కువ ఉన్నది అంటే ప్లస్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్లస్ 34 ఎక్కువ ఉన్నది అనమాట. ఓకేనా. సో బై ఇప్పుడు ఇది ఎంతమందికి షేర్ చేయాలి అంటే 25 మెంబర్స్కి షేర్ చేయాలి. ఓకేనా. సో ఒకటి నాన్న మీరు ఇక్కడ ఏంటిది అని అంటే ఇప్పుడు ఏదైనా సరే మీ నెంబర్ని కనుక మీరు 25తోని కనుక డివైడ్ చేయాలి అంటే దాన్ని ఇంటూ 4 చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు డివైడ్ బై 50తో డివైడ్ చేయాలంటే డబల్ చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ అదే 25తోనైతే ఇంటూ 4 చేయాలి. ఓకేనా. ఇంటూ 4 చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు దీన్ని ఇంటూ 4 చేసాము అనుకోండి, 30 × 4 ఎంత, 120. 4 4 ఎంత, 16. అంటే మొత్తం ఏమవుతుంది, 136 అవుతున్నది. ఓకేనా. సో 136కి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఏమవుతుంది, 1.36. సో ఇక్కడ 64కి 1.36 కలిపితే ఏమవుతుంది, 65.36 అవుతుంది. సో యాక్చువల్ యావరేజ్ ఎంత అంటే 65.36. 65.36 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మీరు ఒకటేనన్నా మీరు డివైడెడ్ బై 50తో కనుక డివైడ్ చేయాలంటే డబుల్ చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 25తోనైతే ఇంటూ 4 చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో అంటే మీకు అది చాలా ఈజీ అయిపోతుంది. అదే 25తో డివైడ్ చేయాలి అనే దానికంటే కూడా ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100 నెంబర్స్ యావరేజ్ ఈజ్ 84. ఓకేనా. 100 సంఖ్యల యొక్క యావరేజ్ అనేది 84 అంట. వైల్ క్యాలిక్యులేటింగ్ యావరేజ్ 3 నెంబర్స్. ఓకేనా. ఎన్ని నెంబర్స్ మనకి ఇక్కడ 3 నెంబర్స్ టేకెన్ యాజ్ 86, 75, 49 ఇన్స్టెడ్ ఆఫ్ 12, 45, 43. Later it observed that there are only 90 numbers instead of 100. ఓకేనా. సో ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. అయితే కరెక్ట్ యావరేజ్ ఎంతో చెప్పండి అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏంటిది అంటే 100 నెంబర్స్ యొక్క యావరేజ్ 84 అనుకున్నారు. బట్ కాకపోతే అందులో ఒక 3 నెంబర్స్ని మాత్రం 12, 45, 43కి బదులుగా 86, 75, 49గా వీళ్ళు చేశారనమాట. బట్ కాకపోతే తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటిది, అబ్జర్వ్ దట్ దెర్ ఆర్ ఓన్లీ 90 నెంబర్స్. అక్కడ 100 నెంబర్స్ లేవు, ఓన్లీ 90 నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అయితే సో కరెక్ట్ యావరేజ్ ఎంత, సో యాక్చువల్ యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ యావరేజ్ ఎంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో యాక్చువల్ యావరేజ్ ఫస్ట్ మనం 100 నెంబర్స్కి ఏదైతే ఉన్నదో సో దానికైతే మనకి యావరేజ్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్ అండ్ ఆ తర్వాత రాంగ్ వన్ రాసుకోండి. కరెక్ట్ వన్ ఎంత అంటే 12, 45 అండ్ 43. సో రాంగ్ డేటా ఎంత అంటే 86, 75 అండ్ 49. ఓకేనా. సో ప్రతి దాంట్లో కూడా మనకి రాంగ్ డేటానే ఎక్కువ ఉన్నది. ఓకేనా. సో కాబట్టి ఇది 12 కంటే ఇది ఎంత ఎక్కువ ఉన్నది అంటే 74 ఎక్కువ ఉన్నది. ఓకేనా. ఇది ఎంత ఎక్కువ ఉన్నది అంటే 30 ఎక్కువ ఉన్నది. ఇది ఎంత ఎక్కువ ఉన్నది అంటే 6 ఎక్కువ ఉన్నది. ఓకేనా. సో 6 కనుక ఇక్కడ కలిసింది అంటే 80 అవుతుంది. 80 + 30 మనకి ఏమొస్తుంది ఇక్కడ
110 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా అనేది 110 తక్కువ ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి ఎంత 84. ఓకేనా. సో ఇప్పుడు 84 అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇది ఎంత తక్కువ వచ్చింది అంటే -110 బై ఇక్కడ ఎంత అంటే 100 చేస్తే మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ డేటా అనేది వస్తుంది అనమాట. ఓకేనా. బట్ కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ 84 ఉన్నది కదా, 84 అంటే వీటి యొక్క యావరేజ్ 100 నెంబర్స్ యొక్క యావరేజ్ 84. సో ఇక్కడ మొత్తం డేటా ఏమవుతుంది అంటే 100 ఇంటూ 84, 100 ఇంటూ 84 ఏమవుతుంది 8400 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 8400 అనేది దీనికంటే ఎంత తక్కువ అంటే 110 తక్కువ. ఓకేనా. సో ఇప్పుడు ఈ డేటా మొత్తం యాక్చువల్గా వీడు 100 అనుకుంటున్నాడు, బట్ కాకపోతే మనం డివైడ్ చేయాల్సింది ఎంత అంటే 90కే మీరు డివైడ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు 8400లో నుంచి 110 అనేది మైనస్ చేయండి. 110 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 8290 వస్తుంది. ఓకేనా. ఎంత వస్తుంది మనకి 8290 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మీరు దేనితో డివైడ్ చేయాలి అంటే బై 90 తోటి డివైడ్ చేయాలి. సో క్యాన్సిలేషన్ చేయండి. 0 0 గెట్ క్యాన్సిల్, 9తో క్యాన్సిల్ చేస్తే 9 9s 81. ఓకేనా. సో 81 పోతే ఇంకా మనకి 1 ఉంటుంది, పక్కన 9 ఉన్నది. సో కాబట్టి 19 ఉంటుంది. సో 9 2s 18 అండ్ ఆ తర్వాత పాయింట్ మనకి 1 మిగులుతుంది కాబట్టి 1/9. ఓకే, 92.19 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ 92.1 అనేది మనకి ఓన్లీ ఆప్షన్ బిలో ఉన్నది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తే చాలామంది కంగారు పడతారు. ఎందుకు అంటే రాంగ్లీ ఎంటర్డ్ డేటాలో సో ఇలా ఒకవేళ వీటికి బదులుగా వీటిని ఎంటర్ చేస్తే ఎలా అనేది ఇది తెలుసు, ఇంతవరకు తెలుసు. బట్ కాకపోతే టోటల్ నెంబర్ కూడా మిస్టేక్ రాస్తే ఎలా అనేది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అందులో ఇప్పుడు మీరు కూడా ఉన్నారనమాట. ఓకే, ఎందుకంటే మన క్లాసులో వింటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు మీరు కూడా అందులో జాయిన్ అయ్యారు. ఓకే. సో రాంగ్లీ ఎంటర్డ్ డేటా ఏదైతే ఉందో సో వీటి వరకు ఓకే. ఒకవేళ ఇలా వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ అనమాట. సో టోటల్గా అసలు ఇక్కడ టోటల్ ఎంత అనేది ఫైండ్ చేయండి. దాంట్లో నుంచి ఇది ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో, మైనస్ అయితే అంటే తక్కువ వస్తే మైనస్, ప్లస్ ఎక్కువ వస్తేనేమో ప్లస్ చేసి బై యాక్చువల్ నెంబర్స్ ఏదైతే ఉన్నదో దానితో డివైడ్ చేయండి. మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి సింపుల్గా మీకు ఇలాంటి క్వశ్చన్స్ని కూడా చాలా అంటే చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినవే. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎన్టీపీసీ, బ్యాంకింగ్, సో ఎస్ఐ ఇలా మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా. ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ మీకు మ్యాక్సిమం అన్ని ఏదో ఒక ఎగ్జామ్లో ఇంతకుముందు వచ్చిందే. ఓకే, అన్ని మోడల్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేయడం కోసం ఇవన్నీ చెప్తున్నా. అందుకనే మీరు నోట్స్ అనేది దీనికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని దానికి ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకేనా. అట్లీస్ట్ సరే ఇప్పుడు మీకు దీంతో కంప్లీట్ నాలెడ్జ్ రాకపోయినా సరే మీరు ఆన్లైన్ క్లాసులలో ఎప్పుడూ కూడా కంప్లీట్గా మీరు నేర్చుకోలేవరు నాన్న. ఓకేనా. ఆన్లైన్ క్లాసులు అనేవి ఎప్పుడూ కూడా జస్ట్ ఎవరైతే మీకు ఆఫ్లైన్లో వెళ్ళడం కుదరదో వాళ్ళకు మాత్రమే. ఓకేనా. నీకు ఒకవేళ ఆఫ్లైన్లో వెళ్ళడం కుదిరితే మాత్రం బెటర్ టు గో ఫర్ ఆఫ్లైన్. ఓకేనా. ఒకవేళ నీకు ఆఫ్లైన్లో కుదరకపోతే అప్పుడు ఆన్లైన్కి రా. లేదు నేను ఆఫ్లైన్లో ఆల్రెడీ ఒకసారి తీసుకున్నా జస్ట్ ఫర్ రివిజన్ పర్పస్లో అన్నా సరే ఓకే. ఓకేనా. బట్ 100% మీరు ఇక్కడ కంప్లీట్గా నేర్చుకోవడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్ ఆన్లైన్ది మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు నాకు కనిపించరు మోస్ట్లీ మనకి. సో కాబట్టి మీకు అర్థమైందా అర్థం కాలేదని నాకు తెలియదు. ఒకవేళ ఆఫ్లైన్ అనుకోండి నాకు అర్థమవుతుంది, అప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే వేరే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మనకి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. అండ్ మనకు ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పక్కన కాంపిటీషన్ ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది. అసలు నీకేం వస్తున్నాయి, నీకేం రావట్లేదు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇదంతా కూడా మనకు ఆఫ్లైన్లో అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళని డిస్కరేజ్ చేస్తలేను, బట్ కాకపోతే ఆఫ్లైన్కి కుదిరితే ఆఫ్లైన్కి వెళ్ళండి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఓకేనా.
బట్ ఆఫ్లైన్ కుదరకపోతే మీరు ఆన్లైన్కి రండి, లేదంటే ఆల్రెడీ ఆఫ్లైన్లో వింటే మీరు ఇక్కడ ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. బట్ నేను మీకు ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో ఇచ్చే సబ్జెక్ట్ కంటే చాలా బెటర్ సబ్జెక్ట్ అనేది నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో అందరికంటే ది బెస్ట్ అని అయితే నేను చెప్పను నాన్న. ఓకేనా. నేను ఇచ్చే సబ్జెక్ట్ ఈ ప్రపంచంలో ఎవడూ ఇయ్యడని అయితే నేను చెప్పా. ఎందుకంటే ఇంతకంటే బెటర్ ఇచ్చుండొచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ కాకపోతే నేను మాత్రం ఒక 90% ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో చెప్పే సబ్జెక్ట్ కంటే మాత్రం బెటర్ సబ్జెక్ట్ అయితే నేను ఇస్తున్నా. ఒక 10% మేబీ ఇంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు, లేదంటే దీనికి సమానంగానైనా సరే మీకు ఇవ్వచ్చు. ఓకేనా. బట్ 90% ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కంటే మాత్రం మీరు ద బెస్ట్ సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. అందుకోసమే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది. సో చూడండి, ద మీన్ ఆఫ్ 100 items was 46. Later on it was discovered that an item 16 was misread as 61 and another item 43 was misread as 34. ఓకేనా. It was also found that the number of items were 90 and not 100. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ మీన్? అయితే కరెక్ట్ మీన్ ఎంత? సో ఇక్కడ ఏమంటారంటే ఒక 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ 46 అంట. బట్ తర్వాత తెలిసింది ఏంటి అంటే అతను 61కి బదులుగా 16 అండ్ తర్వాత 34కి బదులుగా 43గా 2 నెంబర్స్ని ఎంటర్ చేశాడంట. ఓకేనా. సో అండ్ ఆ తర్వాత ఇక్కడ టోటల్ 100కి బదులుగా 90నే ఉన్నాయి అంట. అయితే ఇప్పుడు కరెక్ట్ యావరేజ్ ఎంతో చెప్పండి అంటున్నాడు. సేమ్ ఇందాక క్వశ్చన్ ఏదైతే ఉందో సో అలాంటి క్వశ్చనే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి కరెక్ట్ వాల్యూస్ అండ్ రాంగ్ వాల్యూస్ అనేవి చూడండి. ఓకేనా. డిస్కవర్ దట్ అన్ ఐటమ్ 16 వాజ్ మిస్రీడ్ యాజ్ 61. ఓకేనా. సో కరెక్ట్ వన్ ఏంటిది అంటే 16. దాన్ని అతను మిస్రీడ్ ఏం చేశాడు? 61గా మిస్రీడ్ చేశాడు. సో ఇక్కడ రాంగ్ వన్ ఏంటిది అంటే 61. కరెక్ట్ వన్ ఏంటిది అంటే 16. నెక్స్ట్ ఎనదర్ ఐటమ్ 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 34. సో ఇక్కడ యాక్చువల్ ఐటమ్ ఎంత అంటే 43. బట్ దాన్ని తప్పుగా ఎలా చదివాడు అంటే 34గా చదివిండు అనమాట. ఓకేనా. 16 వాజ్ మిస్రీడ్ యాజ్ 61, 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 34. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపితే ఎంత? 9 అండ్ ఆ తర్వాత 5, 59. సో ఈ రెండింటిని కలిపితేనేమో మనకి 95 వస్తుంది. ఓకేనా. 61 + 34 95. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది అంటే 36 అనేది డిఫరెన్స్ ఉన్నది. అది రాంగ్ డేటా కంటే కరెక్ట్ డేటా ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అంటే తక్కువ ఉన్నదనమాట. ఓకేనా. సో మనకి రాంగ్ డేటాతో కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ యావరేజ్ ఎంత అంటే వీటి యొక్క టోటల్ సమ్ ఎంత అంటే 100 × 46. ఓకేనా. సో దీంట్లో యాక్చువల్గా అయితే ఇది అతను అంటున్నాడు, బట్ కాకపోతే అతను ఎక్కువ తీసుకున్నాడు అనమాట. ఎంత ఎక్కువ తీసుకుంటే 36 ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి దాన్ని మైనస్ చేస్తున్నాం. సో కాబట్టి -36 బై ఇప్పుడు వీటిని ఎన్నింటికి చేయాలి అంటే 90 నెంబర్స్ నుంచి చేయాలి. ఎందుకంటే అతను 100 తీసుకున్నాడు బట్ యాక్చువల్గా ఉన్నాయి అక్కడ 90 వాల్యూసే అనమాట. సో 46 × 100 ఎంత అంటే 46 100 -36 బై ఎంత అంటే 90. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 46 100లో నుంచి 36 కనుక మైనస్ చేసాము అని అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది? 4500 54 వస్తుంది. సారీ 4564 వస్తుంది. ఓకేనా. 64 బై ఇప్పుడు దీన్ని ఎంతతోని డివైడ్ చేయాలి అంటే 90 తోటి డివైడ్ చేయాలి, అంతే కదా. 4600 నుంచి 36 తీసేయండి. ఓకేనా. సో ఇప్పుడు 100లో నుంచి ఫస్ట్ అన్నది 4500, 100లో నుంచి 36 తీసేసాము అనుకోండి, ఇంకెంత మిగులుతుంది మనకి? 64 అనేది మిగులుతుంది. ఓకేనా. 4564 అనేది మనకి ఇక్కడ. సో 9 తోని డివైడ్ చేయండి. ఓకేనా. 9 10s మనకి 90, 9 5s 45. ఓకేనా. ఇక్కడ మనకి 0 అంటే 6 పోదు కాబట్టి 0 రాసుకుంటాం. 64 ఉన్నది. సో మనకి 9 టేబుల్లో 64 పోతుందా? పోదు. ఓకేనా. సో 9 7s 63. ఓకేనా. సో 0.1 సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ 10 ఉన్నది కాబట్టి 50.71 సంథింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. ఎంత? 50.71 సంథింగ్ అనేది దాని యొక్క యావరేజ్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎంత ఉన్నది? 50.71, 50.7 ఉన్నది మనకి ఇక్కడ 50.71, బట్ ఇక్కడ 50.7 ఉన్నది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇలా మనకి ఏదైతే రాంగ్ నెంబరింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ద యావరేజ్ ఆఫ్ 16 నెంబర్స్ ఈజ్ 35. ఇట్ వాస్ ద ఫౌండ్ లేటర్ దట్ 4 నెంబర్స్ 18, 17, 24, 35 were taken by mistake. What is the new average after removing these numbers? ఓకేనా. సో ఇక్కడ ఏమంటారంటే 16 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 35. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఒక 4 నెంబర్స్ని ఇన్కరెక్ట్గా ఎంటర్ చేశారు అని తెలిసింది. అదేంటి అంటే 18, 17, 24, 35. ఇప్పుడు ఆ 4ని కనుక వాటి నుంచి మైనస్ చేసేస్తే వచ్చే న్యూ యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మీరు దేనితోని కంపేర్ చేయాలి అని అంటే ఇక్కడ యావరేజ్ తోటి కంపేర్ చేయాలన్నమాట. ఒకటి మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 16 ఇంటూ 35 మైనస్ 18, 17, 24, 35 తీసేసి దాన్ని ఇక్కడ 4 నెంబర్స్ పోతున్నాయి కాబట్టి బై 12 చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో లేదు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యావరేజ్ కంటే ఎంతెంత తక్కువ ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉన్నాయి. 18 అండ్ ఆ తర్వాత 17 అండ్ ఆ తర్వాత 24 అండ్ ఆ తర్వాత 35. ఓకేనా. సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా మీరు కంపేర్ చేయాల్సింది దేనితోనంటే యావరేజ్ 35 కాబట్టి 35 తోటి. సో ఇప్పుడు మనకి ఎందుకంటే ఇది వెళ్ళిపోతున్నాయి కదా, ఎక్స్క్లూడింగ్ అన్నట్లే కదా. ఓకేనా. సో ఇప్పుడు 35 కంటే ఇది ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? సో ఎక్కువ ఉన్నది. ఎంత ఎక్కువ? ఓకేనా. 35 కంటే తక్కువ ఉన్నది. ఎంత తక్కువ ఉన్నది అంటే 17 అనేది తక్కువ ఉన్నది. అంటే 17 ఇప్పుడు దీనికి ప్లస్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఎంత అంటే 18. సో ఇది ఎంత అంటే 11. ఇదేమో 0. సో 17 ప్లస్ 18 35. 35 ప్లస్ 11 ఎంత అంటే 46. ఓవరాల్గా ఎంత ఉన్నాయి అంటే 46 ఉన్నాయి. 46 అనేది దీనికి ప్లస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 35 ప్లస్, ఎందుకంటే తక్కువ తీసుకెళ్తున్నాయి కదా, యావరేజ్ కంటే తక్కువ తీసుకెళ్తున్నాయి కాబట్టి రిమైనింగ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. ప్లస్, సో ప్లస్ ఎంత వచ్చింది మనకి 46 కదా, 35 ప్లస్ 11 46. ఓకేనా. 46 బై ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 12, ఇంకా 12 నెంబర్స్ ఉంటాయి అంతే కదా. 16లో 4 పోతే ఇంకా 12 నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. సో 12 1s are 12. ఓకేనా. 12 3s are 36. ఇంకెంత మిగులుతుంది మనకి 10/12 మిగులుతుంది. ఓకేనా. సో 2 5s అండ్ ఆ తర్వాత 2 6. ఓకేనా. సో 35 ప్లస్ 3 ఎంత అంటే 38 5/6. సో 38 5/6. ఆప్షన్ ఏ 38.83 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకి రాంగ్లీ ఎంటర్డ్ డేటా ఏదైతే ఉందో దీనికి సంబంధించింది. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదు నాన్న, ఇక్కడ యావరేజ్ కంటే ఇది తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అనేది చూడండి, ఎంత డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ యావరేజ్ కంటే ఇప్పుడు ఈ నెంబర్స్ కంటే యావరేజ్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? యావరేజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 17 ఎక్కువ ఉంది. ఇక్కడ 18 ఎక్కువ ఉంది. ఇక్కడ 11 ఎక్కువ ఉంది. ఇక్కడ 0. మొత్తం మీద ఎంత ఎక్కువ ఉన్నది అంటే 46 ఎక్కువ ఉన్నది యావరేజ్ అనేది. ఓకేనా. ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 46 బై ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయి, 16లో 4 పోతే 12 ఉంటాయి. సో బై 12 చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఈ రాంగ్లీ ఎంటర్డ్ డేటాలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా నేర్చుకుంటే చాలా సింపుల్గా మనం వీటిని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మీకు అన్ని రకాలుగా సబ్జెక్ట్ అందించడానికి అయితే నేను ఉన్నాను. సో మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచి మాక్ ఎగ్జామ్స్ ఇవి స్టార్ట్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి, స్టాటిక్ జీకే చదవండి, జీకేని స్టార్ట్ చేయండి. సో అవి ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు చదవండి, అప్పుడు మీకే చాలా సింపుల్గా ఉంటుంది. సో అదనమాట. మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.